లెవెల్ ఎక్కడైనా సరే ప్రభుత్వం నుంచి ఒక అధికారికంగా ఒక మాట ఒక ప్రకటన వచ్చింది అంటే దానికి ఒక విలువ ఉంటుంది. ఆ మాటకు ఒక విలువ ఉంటుంది, ఆ ప్రకటనకు ఒక విలువ ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు కూడా విలువ ఉంటుంది యూజువల్గా. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి ఎక్కడ కూడా విలువలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే అంశానికి సంబంధించి గత కొన్ని నెలలుగా చూసుకుంటే రోజులు గడుస్తున్న కొద్దీ మాటలు మారిపోతున్నాయి, ప్రకటనలు మారిపోతున్నాయి, వాటి అర్థాలు మారిపోతున్నాయి. ఇది ఒక పని ఎందుకు చేస్తున్నారు అని అంటే కూడా తిమ్మిని బొమ్మని చేసి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎందుకు ఇట్లాంటి వైఖరి అవలంబిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే ఏం మాట్లాడుకోవాలి? ఇవాళ ముఖ్యమంత్రి అయితా అని మొదటి నుంచి ఆయన అనుకోలేదు. ఏదో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆనాడు అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలనో కూడా తోచని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారన్న దానికి అనేక ఉదాహరణలు తీసుకోవచ్చు. కౌలు రైతులకు మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, కౌలు రైతులతో పాటు ఇవాళ కేసీఆర్ 6,000 ఇస్తున్నాడు, 6,500 ఇస్తుండు. మేము ఖచ్చితంగా 7,000 ఇస్తాం. 7,000 నుంచి ఎకరాకి 7,000 2 పంటలకు కల్పిస్తాం. 14,000 చొప్పున ఎకరానికి ఇస్తామని చెప్పారు. కానీ తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రైతాంగానికి, దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు అలాంటి పథకాన్ని పేరు మార్చుకొని ఇవాళ దానికి కూడా ఇవాళ ఇవ్వని పరిస్థితి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చాలామంది వాళ్ళ రైతు భరోసానే వద్దు, మాకు రైతు బోనసే ముద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము రైతు భరోసా ఇవ్వలేము, ఖచ్చితంగా రైతు భరోసాని ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా చాలా ఇవాళ మీరు అడిగిన చాలా ప్రశ్నలకు కూడా సమాధానం ఆయన మాటల్లోనే చెప్పొచ్చు. ఏదైతే రైతు రుణమాఫీ, దేశంలోనే మేమే గొప్పగా రుణమాఫీ చేసినాం, 41,000 కోట్లు రైతు రుణమాఫీకి అవసరపడతాయని చెప్పేసి మొదటగా ఆయన్నే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. తర్వాత క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లకు దీనికి అయితే సరిపోతాయని మేము క్యాబినెట్లో తీర్మానం చేసినామని ఆయనే చెప్పిండు. తీరా చూస్తే ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చాము, రైతు రుణమాఫీ పూర్తి చేశామని మొన్నటికి మొన్న ఆయనే మీడియా సమావేశంలో ఏదైతే మహబూబ్నగర్ బహిరంగ సభలో చెప్పిన తీరు కూడా చూడొచ్చు. ఒకే ముఖ్యమంత్రి ఒకే అంశానికి సంబంధించి వివిధ రూపాల్లో మాట్లాడిన మాటలే ఇవాళ పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా సాగుతుంది అన్నదానికి అద్దం పడుతుంది. అంతేకాకుండా రైతు రుణమాఫీ ఆనాడు హరీష్ రావు రాజీనామా చేయాలి, నేను రైతు రుణమాఫీ అంతా చేసిన అని చెప్పేసి ఖమ్మం సభలో ప్రకటించిండు. కానీ తీరా మొన్న మహబూబ్నగర్ సభలో మాట్లాడకొచ్చేసరికి ఇంకా ఇవాళ 4వ విడత మేము రుణమాఫీ చేస్తున్నాం, పూర్తి అయిపోయింది దీంతోనే చెప్పాను. అంటే 4 విడతల్లో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి ఆనాడు ఎందుకు రాజీనామా చేయాల్సి హరీష్ రావు రాజీనామా చేయాలని అన్నాడు. ఇవాళ మొత్తం 4 విడతలు ఇవాళ చేస్తున్నామని అంటే ముఖ్యమంత్రి తీరు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన చేస్తున్న చేష్టలే ఇవాళ ఆయనకు ఆయన పరిపాలన పక్వత, ఆయన పరిపాలన చేతగానితనం అర్థమవుతుందని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇటు పొలిటికల్లో కూడా పెద్ద ఎత్తున విత్ ఇన్ ద పార్టీ కూడా అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే దీనిపైన చర్చించుకుంటున్నారు. ఇవాళ రైతు రుణమాఫీ అనేది ఏ ఒక్క రైతు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇవాళ చాలామంది రైతులంతా కూడా రుణమాఫీ పూర్తయిందన్న నేపథ్యంలో రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి కూడా ఇదే విధంగా వాయిదా వేయొద్దు, వాయిదా అయితే వేయాలన్న సన్నాసి అని చెప్పేసి మీడియా సమావేశంలో మీడియా జర్నలిస్టులను బుకాయించిన పరిస్థితి. తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి వాయిదా వేస్తున్నాం గ్రూప్ 1 దీనికి సంబంధించి వాయిదా వేస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి పదే ఆయన మాట తప్పడము, ఆయన మాట దాటవేయడమా, లేదంటే ఆయన మాట అధికారులనట్లేరా, లేదంటే ఈయననే మాట మీద నిలబడట్లేదా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి తీరు పూర్తిగా ఆయన పరిపక్వత చెందలేదు, పొలిటికల్లో ముఖ్యమంత్రిగా ఆయన సూటబుల్ కాదనేది కూడా విత్ ఇన్ ద పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ అనేక అంశాల్లో కూడా అంటే ఇప్పటి నుంచి కాదు, రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారనేది కూడా చాలామంది పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటారు. గతంలో కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు, 3 నెలలకే మళ్ళొచ్చి మల్కజ్గిరిలో ఎంపీగా పోటీ చేసిండని చెప్పేసి కూడా చాలామంది జోరుగా చర్చించుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఆనాడు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయడు కూడా అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆనాడు మేము ఓట్లేసాం, ఇవాళ మాకే మార్పు అంటే మాకు ఖచ్చితమైన మార్పే తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ అనేక అంశాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని వాటికి సంబంధించి ప్రజలకు కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాటికి సంబంధించి ఆయన స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఆయన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ కీలకమైన సమస్యలు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి ఎక్కడ ముఖ్యమంత్రి సభల్లో ప్రస్తావించని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన వేటి గురించి మాట్లాడతాడు అని అంటే ఆయన సెలెక్టివ్గా
చూజీగా వెళ్తున్నట్టుగా కూడా కొంత గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి మాట్లాడతారు, భూముల గురించి మాట్లాడతారు, ఎక్కడైతే కంపెనీలు పెట్టాలనుకుంటారో వాటి గురించి మాత్రమే సభల్లో మాట్లాడతారు. కానీ మొత్తం వేల సంఖ్యలో ప్రజలంతా కూడా అనేక వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ధర్నాలు చేస్తున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఏమున్నా కూడా వాటి గురించి మాత్రం కనీసం మాట కూడా మాట్లాడకుండా కేవలం వీటి గురించి మాత్రమే మాట్లాడడాన్ని, తనకి ఎక్కడైతే లబ్ధి చేకూరుతుందో వాటికి సంబంధించే మాట్లాడడాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు? ఇవాళ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఖచ్చితంగా వారి అన్యాయులకు, వారి బంధువులకు, వారి కుటుంబీకులకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇవాళ ముఖ్యమంత్రి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే లగచర్లలో ఫార్మా విలేజులు కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఇటు ఏదైతే అమృత్ స్కీమ్లకు సంబంధించి టెండర్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పాడు. ఖచ్చితంగా ఎవరు బాగుపడ్డారు ఈ 12 నెలల కాలంలో అంటే అన్ములా బ్రదర్స్ బాగుపడ్డారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. వారి అన్యాయులకు, వారి బ్రదర్స్కు మాత్రమే ఇవాళ పెట్టుబడులకు పెట్టేందుకు కావచ్చు, ఇవాళ ప్రభుత్వానికే అప్పులు ఇచ్చే చందంగా ఇవాళ వారి కుటుంబీకులు ఎదిగారని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఫోర్త్ సిటీ అని ఒక కొత్త దానికి తెరదీశారు. అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డా వారికి ఎలాంటి మంజూర్లు ఇవ్వకపోవడం కావచ్చు, వారికి సంబంధించిన సౌకర్యాలు కల్పించకపోగా పక్కన పెట్టి ఫోర్త్ సిటీ అంటే దాని పక్కనే ఉన్న ఆయన భూములకు విలువ రావాలనే ఒకే ఒక కారణంతో ఇవాళ ఫోర్త్ సిటీ అని ఒక కొత్త దానికి రూపం కల్పించారని చెప్పేసి కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. అంటే ఆయనకు సంబంధించి మేజర్గా మొదటి నుంచి కూడా రేవంత్ అంటే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ అనే చందంగా మొదటి నుంచి కూడా ఒక పేరుంది. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఆయనకి ఎక్కడైతే స్థలాలు ఉంటాయో, ఆయనకి ఎక్కడైతే ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడే కంపెనీలను పెట్టడం కావచ్చు, అక్కడే కంపెనీలను పెట్టేందుకు ఆహ్వానించడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాడని చెప్పే జోరుగా అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రికి ఏ ఒక్కటి కూడా పట్టదు. ఇవాళ పేదలు గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కనీసం కట్టసికి ఎందుకు చనిపోయారు, వారిని పరామర్శిస్తే వారి కుటుంబాలను రేపు పొద్దున ఇలా జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పే స్థితిలో కూడి వాళ్ళ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి కూడా వాళ్ళ చర్చ జరుగుతుంది. కానీ ఆయనకు కావాల్సిందల్లా ఒక్కటే, పెట్టుబడి పెట్టాలి, అన్ముల బ్రదర్కు చేరాలి అనే చందంగానే వివరిస్తున్నాడని చెప్పేసి ఇవాళ ఇంత ముందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీని మీదనే మాట్లాడిండు. అంటే ఆదాని విషయం కూడా చూసుకోవచ్చు. ఆదాని పెట్టుబడులకు ఆహ్వానించారు, 100 కోట్లకు సంబంధించి విరాళాలు సేకరించారు. తీరా దుమారం లేవెత్తడంతో దాన్ని అంతా కూడా రిటీచే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి పరిపాలన చేత కాదనేది, ప్రజా వ్యతిరేక పాలన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.